తెలంగాణ ప్రాంతంలో ఆయిల్ పామ్ పంట లేదు, కేవలం ఆంధ్ర ప్రాంతానికే ఉండేది. అటువంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తానికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఇప్పుడు అన్ని జిల్లాల్లో మనం ఆయిల్ పామ్ను ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా ఎకరానికి 51,000 మీకు కాపుకు వచ్చే వరకు సబ్సిడీ ఇస్తున్నాం. అంతర పంటలు వేస్తే కూడా దానికి కూడా సహాయం చేస్తున్నాం. అంతర పంటల వల్ల కూడా మీకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందాక మాట్లాడిన రెడ్డి గారు వరి పొలంలో కూడా వేశారు. వరి పొలం కూడా మీరు ఆరుతడిగా పండిస్తే వరి కూడా అధిక దిగుబడి వస్తుంది. అందులో పామాయిల్ మొక్కలు కూడా ఏ ఇబ్బంది లేకుండా పెరుగుతాయి. అటువంటివి కూడా చూపాలంటే ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తాను. వరే కాకుండా మిగతా ఏ పంటలైనా వేసుకోవచ్చు. మీరు మిర్చిలో వేసుకోవచ్చు, పత్తిలో వేసుకోవచ్చు, కూరగాయల్లో వేసుకోవచ్చు. ఏ పంట వేసినా కూడా మీరు పామాయిల్ మొక్కలు వేసేయండి ఇమ్మీడియట్గా. దాంట్లో ఇంకా ఏ అంతర పంటలు వేస్తే మీకు లాభదాయకం వస్తుందో వాటిని కూడా పరిశోధించి ఉద్యానవన శాఖ ద్వారా మీకు వాటిని కూడా అందించే ఏర్పాట్లు చేస్తాం. మా ప్రాంతంలో కోకో వేస్తున్నారు, జాజ్ వేస్తున్నారు, వక్క వేస్తున్నారు, మెకాడమియా వేస్తున్నారు. అనేక రకమైనటువంటి ఆదాయం వచ్చే పంటలను కూడా ఆయిల్ పామ్లో పెంచుకొని వేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఇందాక రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు చెప్పారు. నిన్న వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పత్తి రైతు నష్టపోయాడు, వరి రైతు నష్టపోయాడు, మొక్కజొన్న రైతులు నష్టపోయారు. చేతికి వచ్చినటువంటి పంటలన్నింటినీ కూడా మనం వర్షానికి అర్పణం చేసి పెట్టాం. అందుకని దీనికి ఎవరు కూడా పామాయిల్ రైతు మాకు ఈ వర్షాల వల్ల నష్టపోయినామని చెప్పిన ఒక్క రైతు కూడా లేడు. కాబట్టి మీరు అర్థం చేసుకొని స్థిరంగా ఆదాయం వచ్చే పంటలను మనం ఎంచుకోకపోతే ఈ యొక్క పత్తి మీదనో, మిర్చి మీదనో, వరి మీదనో ఆధారపడి చేస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, లేదు మనకున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, లేదు ఇప్పుడు ఉన్నటువంటి కోతులు గడద కావచ్చు, పందులు, ఏనుగులు, దొంగలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పంటలను తగ్గించుకొని స్థిరమైనటువంటి ఆదాయాన్ని తగ్గించేటటువంటి పంటల వైపుకి మీరు మళ్ళాలి. కాబట్టి రైతు సోదరులందరూ ఎకరం 2 ఎకరాలు ఉన్నా పర్వాలేదు, 3 ఎకరాల పైనే ఉండాల్సిన పని లేదు. ఆ 2-3 ఎకరాల్లో కూడా మీకు ఈ కాపుకి వచ్చేదాకా మీరు ఆదాయం తీసుకునే పంటలు వేసుకోండి. మీరు సంప్రదాయం చేసుకునే పంటల్లో కూడా పామాయిల్ బతికించుకోండి. ఇది కాపుకి వచ్చిన తర్వాత మీకు ఏ చింత లేకుండా, ఏ యొక్క ఇబ్బంది లేకుండా, మార్కెట్లో కూడా కష్టాలు లేకుండా మీ చేతికి డబ్బులు వస్తాయి. ఇందాక రామచంద్రారెడ్డి గారు చెప్పారు, ఆయన 12 ఎకరాలు వేశారు, 4,50,000 ఖర్చు పెట్టారు. మేము ఆయనకి 4,51,000